ఈరోజు దొండకాయ మసాలా వేసుకున్నాను మా ఇంట్లో. ఉత్త దొండకాయ కూర వేసి తినారనేసి ఇట్లా దొండకాయ మసాలా వేసిన. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దొండకాయలు అయితే మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అన్నీ మంచిగా ఉడికేంత వరకు మెత్తబడేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. వేరే కడాయిలో ఎండు కొబ్బరి, నువ్వులు, పల్లీలు విడివిడిగా వేసుకొని పక్కకి పెట్టుకోవాలి. అవి కూడా అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు, టమాటాలు కూడా వేసుకొని అవి ఫ్రై చేసుకొని ఈ పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ఈ ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని అవి కొంచెం నలిగినాక ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ మసాలా అనేది ఇది మనం దొండకాయ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే వేసి కలుపుకొని దానికి గ్రేవీకి తగినంత వాటర్ వేసుకొని కలుపుకొని అది ఉడికినాక దొండకాయలు వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే కూర రెడీ అవుతుంది. ఇట్లా వేస్తే పిల్లలు మంచిగా తింటారు. మా ఇంట్లో అయితే కూర కూడా టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోయింది. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఓకే మరి బాయ్.